జూన్ నెలలో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సూర్యుడు, బుధుడు మరియు గురుడు 9వ ఇంట్లో సంచరించడం వలన వీళ్ళకి విద్య, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మరియు ప్రయాణ సంబంధిత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కుజుడు 11వ ఇంట్లో మరియు శని 6వ ఇంట్లో ఉండటం వలన కెరీర్ మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి వీళ్ళకి. అలాగే జూన్ 29వ తర్వాత నెల చివరిలో వ్యక్తిగత మరియు కెరీర్ సంబంధిత విషయాల్లో సానుకూలత అయితే ఉంటుంది. ఈ నెల మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక వృత్తిపరంగా, కెరీర్ పరంగా చూసుకుంటే కొన్ని కొత్త సవాళ్ళతో కూడిన నెల అని చెప్తాను అనమాట. శని 6వ ఇంట్లో ఉండటం వలన అదనపు పని భారం మరియు ఉన్నతాధికారులతో అపార్థాలు అయితే వస్తాయి. నెల మొదటి 2 వారాల్లో అనవసరమైన గొడవల్ని నివారించుకోండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీకు ఎక్కువ మాట్లాడితే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జూన్ 6 నుంచి 22 వరకు కూడా కెరీర్ సంబంధిత ప్రయాణాలు లేదా విద్యా అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే జూన్ 22 తర్వాత కెరీర్లో సానుకూల మార్పులు మరియు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగ మార్పు లేదా బదిలీ కోసం ప్రయత్నిస్తున్న వారైతే వచ్చే నెల వరకు వేచి ఉండాల్సిందే మీరు. ఎందుకంటే ఈ నెలలో ఆలస్యం మరియు అడ్డంకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇక జూన్ 15 తర్వాత అయితే వృత్తిపరంగా నేర్చుకోవాల్సినవి ఉంటే నేర్చుకోవాలన్న అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టే మీరు కృషి చేస్తారు, నేర్చుకుంటారు కూడా. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకుంటే కొంత కఠినంగా ఉంటుందండి. కుజుడు 11వ ఇంట్లో ఉండటం వలన ఆదాయ వనరుల్లో సరైన నిర్ణయాలు తీసుకోరు మీరు. కానీ శుక్రుడు 8వ ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలో అయితే ఆరోగ్య సమస్యలు, ప్రయాణాలు లేదా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల కూడా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది. శుక్రుడు 9వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అంటే జూన్ 29న బాగుంటుంది అనుకోవచ్చు, నెలాఖరులో అనమాట. మరియు గతంలో రావాల్సిన డబ్బులు అందుతాయి కొంతమందికి. పెట్టుబడులు లేదా పెద్ద కొనుగోళ్లకు ఈ నెల అంత అనుకూలం అయితే కాదు. కాబట్టి నెల చివరి వరకు వేచి ఉండండి. శని 6వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే బాగా ఆలస్యం జరగవచ్చు, పొరపాట్లు కూడా జరుగుతాయి. పొదుపుపై ఎంత దృష్టి పెడితే అంత మంచిది. మరియు అనవసరపు ఖర్చులను బాగా తగ్గించుకోండి. కుటుంబ జీవితం గురించి తెలుసుకుందాము. సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు అయితే ఉంటుంది. దీనివల్ల మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటారన్నమాట ఈ నెలలో. అంతేకాకుండా శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. కుజుడి ప్రభావం వల్ల స్నేహితులతో చిన్న గొడవలు అయితే వస్తాయి. కాబట్టి వారిపై అతిగా ఆధారపడకండి స్నేహితుల మీద. రాహువు 5వ ఇంట్లో ఉండటం వలన సంతాన సంబంధిత విషయాల్లో ఊహించని మార్పులు వస్తాయి. కాబట్టి సహనంతో పిల్లల దగ్గర వ్యవహరించండి. అలాగే శుక్రుడు 9వ ఇంట్లో ప్రవేశించడం వలన జూన్ 29న కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం మళ్ళీ నెలకొంటుంది. పెద్దల ఆశీస్సులు మీ వైపే ఉంటాయన్నమాట. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన నెల అండి ఇది. శని 6వ ఇంట్లో ఉండటం వలన గత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం అయితే లభిస్తుంది. కానీ కుజుడు 11వ ఇంట్లో ఉండటం వలన మొదటి 2 వారాల్లో కొంతమందికి గుండెకి సంబంధించిన ఒత్తిడి లాంటి, గుండె నొప్పి లాంటివి వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంతమందికి తలనొప్పి లేదా కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు 8వ ఇంట్లో ఉండగా శారీరక శ్రమను నియంత్రించడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యము. విశ్రాంతి తీసుకోండి బాగా. మరియు యోగా మరియు ధ్యానం చేయడానికి ప్రయత్నించడం వలన మీ ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి లాంటివి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటాయండి. ఇక ద్వితీయార్థంలో అయితే శుక్రుడి గోచారం మారటం వలన ఆరోగ్యం కొంచెం ఓకే అనిపిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా హార్ట్ అటాక్ కానీ యాసిడిటీ కానీ అనిపిస్తే మటుకు ఇమీడియట్గా డాక్టర్ని కలవండి. ఇక వ్యాపార విషయానికి వస్తే సాధారణ ఫలితాలండి. గురుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపార సంబంధిత ప్రయాణాలు మరియు కొత్త క్లయింట్ల సంబంధాలు బాగుంటాయి. కానీ కుజుడి ప్రభావం వల్ల ఆలస్యాలు మరియు అడ్డంకులైతే ఎదురవుతాయి. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల పోటీదారులపై విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆర్థిక ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణకు నెల అనుకూలం అయితే అస్సలు కాదు. కాబట్టి వచ్చే నెల వరకు వేచి ఉండండి పెట్టుబడులు పెట్టడానికి. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారులతో వ్యవహరించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే అపార్థాలు, గొడవలు వస్తాయి. అలాగే శుక్రుడు 9వ ఇంట్లో ప్రవేశించడం వలన జూన్ 29 నెలాఖరులో అండి వ్యాపారంలో సానుకూల మార్పులు వస్తాయన్నమాట. భాగస్వామ్య వ్యాపార విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక విద్యార్థులు చూసుకుంటే విద్యార్థులకు కూడా కొంత సవాల్తో కూడిన నెల అండి.
జూన్ 6 నుంచి 22 వరకు విద్యా సంబంధిత ప్రయాణాలు ఉంటాయి. కొంతమంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు 10వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత జూన్ 22 తర్వాత కెరీర్ సంబంధిత ఒత్తిడి వలన చదువుపై ఏకాగ్రత తగ్గిపోతుంది. అలాగే గురు 9వ ఇంట్లో ఉండటం వలన ఉన్న చదువులకు అవకాశాలు ఉంటాయి. కానీ రాహు 5వ ఇంట్లో ఉండటం వలన సృజనాత్మక కార్యకలాపాల్లో ఊహించని అడ్డంకులు ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కఠిన శ్రమతో చదవటం ద్వారా మాత్రమే వాళ్ళు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఆశించిన ఫలితాలు అయితే వస్తాయి. ఏదైనా సరే ఏకాగ్రతను పెంచుకోవడం చాలా అవసరం అన్నమాట విద్యార్థులు.